1920 జనవరి 10వ తేదీన నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం భవిష్యత్ యుద్ధాలను నివారించేందుకు ఏర్పాటైందే నానాజాతి సమితి. అయితే లీఫ్ ఆఫ్ నేషన్ గా పిలిచే నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలమైంది. ఆ సమయంలోనే ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు బీజం పడింది. అయినప్పటికీ ప్రస్తుత ఐక్యరాజ్య సమితిలోని చాలా ప్రత్యేక సంస్థలకు నానాజాతి సమితే మార్గనిర్దేశం చేసింది. నానాజాతి సమితిలో వ్యవస్థాపక సభ్యత్వం పొందిన భారత్ ఆధునిక బహుపాక్షిక దౌత్యనీతిలో కూడా ముందుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5వ ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు సరిగ్గా ఇదే రోజున పదవి విరమణ చేశారు. 1971 సెప్టెంబర్ 30 నుండి 1973 జనవరి 10 వరకు ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. స్వతహాగా న్యాయవాది అయిన పివి భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుండి 1996 దాకా పనిచేశారు. ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ఈ పదవిని అధిష్ఠించిన ఒకే ఒక తెలుగువాడు పివి. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి కూడా పివినే. భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు, ప్రముఖ సినీ గాయకుడు యేసుదాస్ 1940 జనవరి 10న కేరళలో జన్మించారు. 2007, 2013లో కేరళ రాష్ట్ర ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈయనకు అమెరికాలోని ఫ్లోరిడా, ఫ్లవర్ మౌంట్లలో ఎస్టేట్లు కూడా ఉన్నాయి. వ్యాపార లావాదేవీల కోసం అందుకే తరచూ అమెరికా వెళ్తుంటారు. శబరిమల ఆలయంలో ఇప్పటికే యేసుదాస్ ఆలపించిన హరివరాసనం గీతాన్ని అధికారికంగా ఉపయోగిస్తున్నారు. లండన్లో భూగర్భ రైల్వే ప్రారంభమైంది కరెక్ట్ గా ఇదే రోజున. 1863 జనవరి 10వ తేదీన దీని సేవలు ప్రారంభించారు. అప్పట్లో లండన్ కే ఇది ఎంతో గర్వకారణంగా నిలిచింది. తెలుగు మహాకవి పింగళి లక్ష్మీకాంతం 1894 జనవరి 10న జన్మించారు. రాయల అష్టదిగ్గజ కవులలో ఒకరైన పింగళి సూరన్న వంశానికి చెందిన వారే లక్ష్మీకాంతం. బందరు నోబెల్ హైస్కూల్లో తెలుగు పండితుడిగా, మద్రాస్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో పరిశోధకుడిగా పనిచేశారు. ఆంధ్ర సాహిత్య చరిత్ర, మధుర పండిత రాజ్యం, ఆంధ్ర వాగ్మయ చరిత్ర, ఆత్మలహరి వంటి ఎన్నో రచనలు చేశారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తొలి సమావేశం లండన్లోని వెస్ట్ మినిస్టర్ సెంట్రల్ హాల్లో 1946 జనవరి 10న జరిగింది. ఈ సమావేశానికి 51 దేశాలు హాజరయ్యాయి. అప్పట్లోనే అది పెద్ద సంచలనమయ్యింది కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారో మీకు తెలుసా? సరిగ్గా ఇదే రోజున 1973లో విధించారు. ఇప్పటి తరానికి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని కూడా తెలియకపోవచ్చు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ చరిత్ర చాలా గమ్మత్తుగా ఉంటుంది. 2012 జనవరి 10న పాకిస్తాన్లోని జమ్రోద్లో బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 30 మంది మరణించగా 78 మంది గాయపడ్డారు. ఇక 2013 పాకిస్తాన్లోని క్వెట్టా ప్రాంతంలో జరిగిన అనేక బాంబు పేలుళ్లలో 100 మందికి పైగా మరణించారు. 700 మంది గాయపడ్డారు.